హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. శివరాత్రి పండుగ 4 రోజుల్లో వస్తుంది. సో శివరాత్రి పండుగ అంటే యావత్తు మన భారతదేశంలోనే ఎంతో పెద్ద పండుగ. ఎందుకంటే ఆ పరమశివుడు లింగ రూపంలో దర్శనమిచ్చింది ఈ శివరాత్రి రోజే. అందుకనే శివరాత్రి పండుగకి అంత ప్రతిష్ఠత ఉంటుంది అని పురాణాల్లో చెప్పబడింది. సో శివరాత్రి పండుగను శివభక్తులు మాత్రమే కాదు, సాధువులు, హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్క మనిషి ఆ రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ రోజు మొత్తం శివనామ స్మరణలో మునిగిపోతూ ఉంటారు. ఆ పరమ శివుడికి సేవ చేసుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే ఆ శివరాత్రి ఒక్క రోజు మీరు ఉపవాసం ఉండి జాగరణ ఉండి ఆ రోజు మీరు శివుడ నామం అంటే ఓం నమ శివాయ అని ఒక్క శివనామం పలికితే చాలు, శివుడు ఇట్టే కరుణిస్తాడు. మీరు జన్మలో ఒక్కసారి శివరాత్రి ఒక్కరోజు మీరు పూజ చేసినా చాలు అని ఆ పరమ శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని ఎంతోమంది పూజారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ వీడియోలో మనం పరమశివుడికి పూజలు, ఉపవాసాలు ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి అన్నది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. సో అలాగే శ్రావణ మాసంలో పరమశివుడికి అభిషేకం ఎలా చేయాలి, సంతానం రావాలంటే ఏం చేయాలి అన్నది కూడా నేను శ్రావణ మాసంలో చేశాను. ఒకవేళ ఆ వీడియో కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. సో ఈ వీడియోలో మనం పరమశివుడికి ఈ శివరాత్రి రోజు అభిషేకం ఎలా చేయాలి, ఏ పదార్థాలతో చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సాధారణంగా పరమశివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం, అందుకనే తనని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే పులకరించిపోయి మీరు అడిగిన ప్రతి కోరికను నెరవేరుస్తాడు. అందుకనే శివరాత్రి రోజు ఖచ్చితంగా మీ కోరికలు, మీ కష్టాలను బట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా అభిషేకం చేయండి. మీకు మంచి ఫలితం ఉంటుంది, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సో అలాగే ఈ శివరాత్రి రోజు రకరకాల పదార్థాలతో శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. శివుడి అనుగ్రహం పొందడానికి, వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి భక్తులు ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. సో కాబట్టి ఈ శివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు శివుడి గుడికి వెళ్ళి అక్కడ రకరకాల పదార్థాలతో అభిషేకాలు నిర్వహిస్తూ ఆ శివుడి అనుగ్రహం కోసం తపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో నిజంగానే చాలా చాలా సహాయపడుతుంది. కాబట్టి వీడియోని మీరు ఎక్కడా దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా ఎలాంటి వాటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పేస్తున్నాను. సో శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల మీకు అపముత్రి దోషం అనేది పోతుందన్నమాట. అంటే ఎవరికైనా ప్రాణగండం ఉన్నా కూడా, లేకపోతే ప్రాణహాని ఉన్నా, జాతకంలో మీకు ప్రాణగండం ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు జ్యోతిష్కులు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శివరాత్రి రోజు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ఒకవేళ ఎవరైనా గుడిలో వెళ్ళి అభిషేకం చేస్తుంటే అక్కడ పూజారికి చెప్పి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ కూడా మీరు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ గుడిలో కాదు, అక్కడ కుదరట్లేదు అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో ఎలాగో చిన్న లింగం ఉంటుంది కాబట్టి ఆ లింగానికి కూడా మీరు నువ్వుల నూనెతో అభిషేకం చేయొచ్చు. సో ఇదనే కాదు, ఇప్పుడు నేను చెప్పే ఏ పదార్థాలతో అయినా మీరు గుడిలో ఒకవేళ అభిషేకం చేస్తుంటే అక్కడ వెళ్ళి చేయండి. అక్కడ అనుకూలంగా లేదు అనుకుంటే ఇంట్లోని చిన్న శివలింగం తెచ్చి పెట్టుకొని ఇక్కడ అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. సో అలాగే మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మీకు ప్రాణగండం, ప్రాణహాని ఇలాంటివి ఏవైనా ఉంటే మీకు తొలగిపోతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అలాగే ఆవు పాలతో స్వామివారికి అభిషేకం చేయటం వల్ల సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తారట. సో మామూలుగా మనకు మార్కెట్లో రకరకాల పాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. అలాంటివి కాకుండా ఆవు పాలు అంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా మనకు ఆవు పాలు అనేది ఎక్కడైనా ఉంటున్నాయి. కాబట్టి ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే మీకు సర్వ సౌఖ్యాలు అంటే మీకు ఆర్థికంగా బలం ఉంటుంది, ఆయురారోగ్యాలు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవికి కూడా పాలంటే చాలా చాలా ఇష్టం. కాబట్టి ఈ శివరాత్రి రోజు మీరు శివుడికి పాలతో అభిషేకం చేస్తే ఆవు పాలతో మాత్రమే, ఆవు పాలతో అభిషేకం చేస్తే మీకు సర్వ సౌఖ్యాలు దొరుకుతాయి. అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.
సో అలాగే ఈ శివరాత్రి రోజు పెరుగుతో అభిషేకం చేయటం వల్ల మీకు బలం, ఆరోగ్యం, యశస్సు ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి ఎవరైనా కూడా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆయుష్ పెరగాలనుకుంటున్నాము అంటే కొంతమందికి ఎంత మేకప్లు వేసినా ఎంత చేసినా కూడా ఫేస్లో కళ అనేది ఉండదన్నమాట. సో ముఖంలో మంచి కళ రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ శివరాత్రి రోజు పెరుగుతో అభిషేకం చేయండి. ఆ శివుడు మీకు బలం, ఆరోగ్యం, యశస్సు ఇవన్నీ ఇస్తాడు. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల మీకు ధన ప్రాప్తి అనేది లభిస్తుందండి. ఎందుకంటే ఆ పరమశివుడికి చెరుకు అంటే చాలా చాలా ఇష్టం. సో పురాణాల్లో కూడా చెప్పబడిన ఒక చిన్న కథ మీకు చెప్తాను. సో పరమశివుడు పార్వతీదేవి వాళ్ళిద్దరూ గొడవ పడినప్పుడు పార్వతీదేవి పరమశివుడికి చెరుకు గడ్డలు తీసుకొని వచ్చి ఇచ్చేదంట. సో చెరుకిచ్చి తనని శివుడిని శాంతింపచేసి అలా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఉండేది అని ఒక పురాణంలో ఉంది. సో అలాగే చెరుకు రసం అంటే ఆ శివుడికి అంత ఇష్టం అనమాట. ఎంత కోపంలో ఉన్నా కూడా చెరుకు రసం కానీ చెరుకు గడ్డ ఇలాంటిది ఇస్తే అసలు పొంగిపోతాడు. సో అలాంటిది మీరు చెరుకు రసంతో ఈ శివరాత్రి రోజు అభిషేకం చేస్తే నిజంగానే మీకు ధన ప్రాప్తి కలిగించకుండా ఎందుకుంటారు చెప్పండి. కాబట్టి మీరు ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే చెరుకు రసంతో అభిషేకం చేయండి. సో అలాగే చక్కెరతో అభిషేకం చేయడం వల్ల మీకు దుఃఖం అనేది నాశనం అవుతుంది. సో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, వాళ్ళకి మనశ్శాంతి ఉండదో, భయాలు ఉంటాయో, ఇలాంటి వాళ్ళందరూ ఈ శివరాత్రి రోజు చక్కెరతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. సో అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు, బిల్వదల జలంతో అభిషేకం చేస్తే మీకు భోగ భాగ్యాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు. సో మారేడు అన్నా, బిల్వదలం అన్నా ఇవంటే ఆ శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి వీటిని ఆ జలంలో వేసుకొని అభిషేకం చేయండి. లేదు అనుకుంటే మామూలుగా మారేడు ఆకులు, బిల్వపత్రాలు ఇలాంటివి తీసుకెళ్ళి అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు అనేది ఆ పరమశివుడు మీకు ప్రసాదిస్తాడు. అలాగే మీకు తేనెతో ఆ పరమశివుడిని శివలింగం మీద ఆ శివరాత్రి రోజు తేనెతో అభిషేకం చేయటం వల్ల మీకు తేజ వృద్ధి అనేది కలుగుతుంది. అంటే మీకు విద్య పరంగా లేకపోతే వ్యాపార పరంగా అనేది వృద్ధి కలుగుతుంది. ఎవరైనా జాబ్స్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి ప్రమోషన్స్ రావటం ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు తేనెతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. సో అలాగే పుష్పాలతో అభిషేకం చేయటం వల్ల మీకు భూలాభం అనేది కలుగుతుంది. అంటే మీకు ఇల్లు ఏదైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే మీరు ఏదైనా రెంట్ హౌస్లో ఉన్నారు, అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ తొలగిపోతాయి. సో మీకు ఇంటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా లేదా కొత్త ఇళ్ళ ప్రాప్తి రావాలన్నా సో మీరు శివరాత్రి రోజు శివలింగానికి పుష్పాలతో అభిషేకం చేయండి. అలాగే కొబ్బరి నీటితో అభిషేకం చేయడం వల్ల మీకు సంపదలకు మూల కారకం అవుతుంది. సో కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే ఆ పరమశివుడు మీ సంపదని ఇంకా రెట్టింపు చేస్తాడు. అంత మంచి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి నీరు ఎంతో పవిత్రమైన నీరు కాబట్టి మీరు శివరాత్రి రోజు ఆ శివలింగానికి, ఆ పరమశివుడికి ఇలా మీరు కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే మీకు సంపదని ప్రాప్తి కలిగిస్తాడనమాట. అలాగే మీకు రుద్రాక్ష జలాభిషేకం చేయటం వల్ల, అంటే రుద్రాక్షలని మీరు జలంలో వేసుకొని ఆ జలాన్ని మీరు శివలింగానికి అర్పించటం వల్ల, శివలింగం మీద అభిషేకం చేయటం వల్ల మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. రుద్రాక్ష అంటే ఎంత ప్రీతికరమో ఆ పరమశివుడికి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి రుద్రాక్షను నీటిలో వేసుకొని ఆ నీటిని మీరు లింగానికి సమర్పించి కోరుకుంటే మీకు ఐశ్వర్యం అనేది ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. అలాగే ద్రాక్ష రసంతో అభిషేకం చేయటం వల్ల మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయవంతం అవుతారు. అలాగే ఖర్జూరాలతో అభిషేకం చేయటం వల్ల మీకు శత్రు హాని అనేది ఏది ఉండదు. ఎవరికైనా శత్రు బాధలు ఉన్నాయి, లేదా ఎక్కడైనా తగాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే ఖర్జూరాలతో ఈ శివరాత్రి రోజు ఆ పరమశివుడికి అభిషేకం చేయండి. ఇప్పుడు చెప్పిన విధంగా ఈ శివరాత్రి రోజు మీరు రకరకాల పదార్థాలతో అభిషేకం చేస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏ కష్టం ఉందో, ఏ సమస్య ఉందో దాన్ని బట్టి నేను చెప్పిన పదార్థాలతో అభిషేకం చేయండి. మీకు తప్పకుండా ఆ పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే మీరు అనుకున్న కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. సో ఇది ఇవాళ వీడియో అండి. సో మన ఛానల్లో శివరాత్రికి సంబంధించిన ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి పరిహారాలు, అలాగే హిందూ ధర్మ చరిత్రలు ఇవన్నీ మన ఛానల్లో తప్పకుండా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.